హాయ్ అండి, వెల్కమ్ టు అనగాస్ మామ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి. ఆగండి, స్కిప్ చేయకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. ఖాళీ బౌల్ చూపించింది, అందులో రైస్ వేసుకుని కలుపుతుంది ఏంటని ఆలోచిస్తున్నారా? సో మొత్తం క్లియర్గా నేను చెప్తానండి. కొంచెం టైం ఇవ్వండి నాకు. ఇప్పుడు నేను కలిపేది ఏంటని చూస్తున్నారా? అదేదో కాదండి, వెల్లుల్లి ఆవకాయ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ మామిడికాయతో ఆవకాయ పెడతారు, ఇదేంటి వెల్లుల్లితో ఆవకాయ పెట్టేదని చూస్తున్నారా? బట్ ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మీరే చెప్తారు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామని. ఎందుకంటే వెల్లుల్లిపాయ అనేది హెల్త్కి చాలా మంచిది. వెల్లుల్లిపాయలు మనం పచ్చళ్ళల్లో వేస్తామండి, అదే వెల్లుల్లితో పచ్చడి పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒకసారి. నిజంగా చెప్తున్నానండి, ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సో ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. అంటే వెల్లుల్లిపాయలు అనేది క్వాంటిటీ ఏమి చెప్పను నేను, అంటే కొన్ని వెల్లుల్లిపాయలు అనేవి పోయినవి ఉంటాయి కదండి. సో అందు గురించనే మనం పైన పీల్ తీసుకున్న తర్వాత వాటితో క్వాంటిటీ అనేది నేను చెప్తానండి. సో గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం 150 గ్రామ్స్ ఆయిల్ అండి. సో 150 గ్రామ్స్ ఆయిల్లో ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వాటిని జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. జస్ట్ 2 మినిట్స్ సరిపోతుందండి. ఆయిల్ త్వరగానే మనకి ఫ్రై అయిపోతాయి. సో అది ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేయండి. సో ఇంగువ వేసేసి మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు, ఎందుకంటే ఇంగువ తర్వాత మనం స్టవ్ అవసరం లేదండి, ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడే అసలు కథ ఉంటుందండి. వెల్లుల్లిపాయలు మనం పీల్ చేసాం కదండి, అవి నాకు 3/4 కప్పు వచ్చాయండి క్వాంటిటీ. అంటే 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలండి. ఆ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ ఆయిల్లో ఈ వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు అనేది ఫ్రై అవ్వకూడదండి, జస్ట్ ఏంటంటే అంటే ఆ స్మెల్ అనేది పోవడం వరకేనండి. అందు గురించని మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి ఆయిల్లో వేయాలండి 150 గ్రామ్స్. అలానే ఇందులో మనం 75 గ్రామ్స్ చింతపండు వేసుకోవాలండి. క్వాంటిటీ గుర్తుపెట్టుకోండి, 150 గ్రామ్స్ ఆయిల్, 150 గ్రామ్స్ వెల్లుల్లి, 75 గ్రామ్స్ చింతపండు అండి. అది ఆల్రెడీ నేను ఉడకపెట్టేశానండి. సో మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసేస్తే ఆ వేడికి మొత్తం కూడా కరెక్ట్గా సరిపోతుందండి. సో అందు గురించి అని వేసాను. దీన్ని ఇప్పుడు మనం చల్లారనివ్వాలండి, ఎందుకంటే వేడి మీద ఎప్పుడు కూడా మనం పచ్చడి అనేది కలపకూడదు. కారం వేసినప్పుడు అది కొంచెం కలర్ షేడ్ అవుతుందండి. బట్ అందు గురించనే అది కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం 75 గ్రామ్స్ కారం తీసుకోవాలండి. అంటే చింతపండు 75 గ్రామ్స్ వేసాం కదండి. సో 75 గ్రామ్స్ కారం తీసుకోవాలి. 30 గ్రామ్స్ సాల్ట్ అండి. అదే మెజర్మెంట్లో చెప్పాలంటే వెల్లుల్లిపాయలు 3/4 కప్పు కదండి. సో అందులో సగం చింతపండు సగం అండి, అలాగే కారం సగం వేసుకోవాలి. కారంలో సగం సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మెంతిపొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఆవాలు వాళ్ళు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, బట్ నేను మాత్రం వేయనండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఆవకాయలు తప్ప నేను ఎందులో కూడా ఆవపిండి వాడను. ఆవపిండి ఏంటంటే బాడీ హీట్ అవుతుందండి. సో అందు గురించి నేను ఎక్కువగా వాడనండి. అది ఆవాలు విడిగా తాలింపులో వేస్తాను, కానీ ఆవపిండి అనేది ఎక్కువగా నేను యూజ్ చేయనండి. సో కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం స్కిప్ చేసేస్తానండి. సో మనం వేడి చేసి చల్లారి పెట్టుకున్న ఉంది కదండి. సో వెల్లుల్లిపాయలు చింతపండు కలుపుకున్నది, సో ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి. యాక్చువల్ ఏంటంటే నేను ఈ వెల్లుల్లి ఆవకాయ పట్టడానికి రీజన్ ఏంటంటే, అంటే పెడతానండి బట్ కొంచెం లేట్గా పెడతాను. ఎప్పుడు కూడా వర్షాకాలం అలా అయిన తర్వాత పెడతాను. బట్ మా ఫ్రెండ్ బషీర్ ఉండండి, తను నాకు ఇంచుమించుగా ఒక 15-20 డేస్ పట్టి నువ్వు ఈ రెసిపీ చేసి పెట్టొచ్చు కదా, మా హస్బెండ్ అడిగారు అని చెప్పేసి అన్నారు. ఆ అన్నయ్య అడిగారంటండి. సో అందు గురించి అని ఎస్పెషల్లీ నేను బషీరుని కోసం, అంటే మా క్లాస్మేట్ అండి, 10th క్లాస్ ఫ్రెండ్. సో తన కోసం నేను ఎస్పెషల్లీ ఈ వెల్లుల్లి ఆవకాయ పెడుతున్నానండి. బషీర్ నీకోసమే, ఓకే చూసేసి ట్రై చేసే, మరి ఆలస్యం ఎందుకు, మా అన్నయ్యకి లేట్ చేయొద్దు. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పికిల్ కలిపేసాం కదండి, దీన్ని 1 డే రోజు లీవ్ చేసేసి నెక్స్ట్ డే రోజు నుంచి మనం వాడేసుకోవచ్చండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు అనేది త్వరగానే మనకి మాగిపోతాయి. సో అందుకని ఒక్కరోజు పక్కన పెట్టేసి తర్వాత రోజు వాడేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.